శ్రీ సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి. సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని త్రినేత్ర కాంప్లెక్స్ నాగార్జున జూనియర్ కాలేజ్ రోడ్లో శ్రీ సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కెకే పవార్తో కలిసి టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ హాస్పిటల్ యాజమాన్యం వారు గత 2011 సంవత్సరం నుండి సంగారెడ్డి ప్రజలకు ఎన్నో వైద్య సేవలు అందిస్తూ మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి తేవడం జరిగిందని అన్నారు. ఈ హాస్పిటల్ ప్రారంభం వల్ల స్థానిక ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వైద్య సేవలు పొందవచ్చని తెలియజేశారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కెకే పవార్ మాట్లాడుతూ అత్యాధునిక సదుపాయాలతో ప్రత్యేక వైద్య విభాగాలతో అత్యవసర చికిత్సకు అనువైనదిగా ఆసుపత్రిని ప్రారంభించడం జరిగిందని అన్నారు. పేదవారిని దృష్టిలో పెట్టుకుని సేవా దృక్పథంతో తక్కువ ఖర్చుతోనే అన్ని సేవలను అందిస్తామని, దీనిని సంగారెడ్డి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రఘువర్మ గౌడ్, పవన్ కుమార్, ధర్మానాయక్ మరియు కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, మోతిలాల్ నాయక్తో పాటు డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. త్రినేత్ర కాంప్లెక్స్ పక్క నుంచి రోడ్డున్న దాంట్లో సాయి కృష్ణ హాస్పిటల్ మరి ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి డాక్టర్ కృష్ణ కుమార్ మరి మన సంగారెడ్డికి సుపరిచితులే. మరి 2011 నుంచి కూడా మరి సంగారెడ్డిలో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది, ప్రజలందరికీ తెలుసు. మరి ఇంకొంచెం పెద్దగా కావాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రజలు సంగారెడ్డి ప్రజలందరూ కూడా తెలియజేయడం ఏమంటే, మనకు ఏదైనా కానీ నమ్మకం కావాలి. ఏది తిన్నా అనుమానంతో, ఏది తిన్నా కానీ అనుమానంతో ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ అది మనకు సక్సెస్ కాదు. కాబట్టి మనకు పరిచయం ఉన్న డాక్టర్ కృష్ణకుమార్ గారు మరి మాటలతోని మరి ఆయనకున్న విద్యతో మరి రోగులని నయం చేసి మరి మన దేవుని అసలు దేవుళ్ళని అయితే మనం చూడలే, కానీ డాక్టర్లే మన ప్రాణం మీద ఏదొచ్చినా వాళ్ళే మనల్ని బతికిస్తారు. కాబట్టి మరి ఈ హాస్పిటల్ ముందు నుంచి మన సంగారెడ్డిలో ఉంది. ప్రజలందరూ గమనించి మరి ఈ ప్లేస్ను మీకు తెలియజేసుకుంటూ మరి హాస్పిటల్కి వచ్చి రావద్దు, యాక్చువల్గా హాస్పిటల్కి రావద్దనే కోరుకుందాం. కానీ సమస్య వచ్చినప్పుడు రావాల్సిందే. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆరోగ్య రీత్యా ఏమన్నా సమస్యలు వస్తే సార్ని కన్సల్ట్ కానీ, మంచి డాక్టరు ఓపిక్గా మరి సహనంతో మంచి ముందు ఉన్న డాక్టరు, నైపుణ్యం ఉన్న డాక్టరు, మనమందరం కూడా మరి ఎవరికైనా ఏదన్నా ఉంటే సమస్య ఉంటే 24 గంటలు కూడా సార్ అందుబాటులో ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం. గత 12 సంవత్సరాల నుంచి మీరు, మేడం, సార్ వాళ్ళ గురించి మేము ఎప్పుడు సదా మీ గురించి మీ సేవలో ఉంటున్నాము. అయితే గత 2011 నుంచి శ్రీ సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని పేరుతో సంగారెడ్డి పరిసర ప్రాంత ప్రజలకు కూడా అన్ని రకాల సదుపాయాలు, ఆన్లైన్ కన్సల్టెంట్, ఏ అర్ధరాత్రి ఏ కేసు వచ్చినా మేము సర్వీస్ చేస్తున్నాము. అండ్ యాజ్ పర్ ద డే ఇప్పటి వరకు బయట మార్కెట్లో బయట ఛార్జెస్తో కంపేర్ చేస్తే మా దగ్గర హ్యుమానిటీతో, మానవతా దృక్పథంతో ఏ కేసు అయినా అక్కడ 100 అయితే ఇక్కడ 50 రూపాయలు ఇవ్వండి, అక్కడ 5,000 అయితే ఇక్కడ 2,000 ఇవ్వండి, మాకు మీరు ఫస్ట్ అయితే ట్రీట్మెంట్ ఇస్తాము, ట్రీట్మెంట్ తగ్గిన తర్వాత కూడా మీరు డబ్బులు తీసుకుంటాము, డబ్బులు ప్రాధాన్యత అసలు లేదు, ప్రియారిటీ విల్ బి ఓన్లీ ఫర్ ద సర్వీస్ అని చేస్తున్నాం సార్. ఇప్పటివరకు ఇంకా బాగా చేస్తాము. ఇంకా పూర్తిగా ఫుల్ ప్లెడ్జ్ డాక్టర్లతో, కన్సల్టెంట్తో ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ అవకాశాన్ని మేడం గారు రిక్వెస్ట్ చేసి ఒకసారి ఓపెన్ చేయమని చెప్పాము. ఇందుకు అందరికీ నమస్కారం. మేడం గారు ఇంకా సమస్య. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.